ఎక్కువ చేతులు దించకుండా ఒక్క నిమిషం ఏముంటూ మరి ఇంత మంచిగా తెలుసు మా వాళ్ళు జెండా పట్టుకొని కెమెరాల కట్టగా అదిగా ఉంటున్నారు. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. సకినాలు గట్టిగా తినట్టున్నారు, అంటే గట్టిగా తిన్నారు. ఉన్నాయి అక్కడ సకినాలు పాట ఉంటుంది. ఇంకా ఒకప్పుడు సంక్రాంతి అంటే అంతకుముందు సంక్రాంతి అంటే ఇంట్లో మొత్తం పిండి దంచుకుంటే పక్కింటి సౌండ్ వస్తే వదనమ్మ వదనమ్మ సంక్రాంతి చేస్తారు. ఆ గడ్డలు అందరు కలిసి ఒక ఇంట్లో సంక్రాంతి రోజు కూడా సంక్రాంతి చేస్తారు. ఇప్పుడు సకినాలు చేసుడు బంద్ చేసి కొట్టుకుంటారు. ఎప్పుడు పడినప్పుడు సంక్రాంతి బయట దొరుకుతున్నాయి. ఆ సంక్రాంతి పండుగకు విలువ లేకుండా అయిపోయింది. అందుకే ఇక ముగ్గులు వేసుకున్న పని చేస్తారని చెప్పి ముగ్గుల పోటీలు పెడుతున్నారు. మా అక్క చెప్పిన ఈసారి ముగ్గుల పోటీలు పని చేయాలి, సకినాల పోటీలు పెట్టామని చెప్పి. అవునా కదా? ఎన్నికలు ఎప్పుడున్నాయక్క? ఎన్నికలు ఎప్పుడున్నాయి? ఎప్పుడున్నాయి? మీ మొగోళ్ళు అన్నదే మా అక్క అంటారు, మీ తప్ప ఎప్పుడున్నాయక్క ఎన్నికలు? ఎప్పుడున్నాయన్నా ఎన్నికలు? ఏ 11? మీరు మర్చిపోయి వచ్చే నెల 11 అంటారనుకో, మా వాళ్ళ కుప్పకోలేదు. ఈ నెల 11. ఎప్పుడు పోతారు ఓటేయడానికి? ఎప్పుడు పోతారు? బ్యూటీ పార్లర్ తయారైపోయారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ దొంగలు మీరు వేడేసరికి మీ ఓట్లు గుర్తుకుని కన్నా మన బతుకు బర్బాదండి. అవునా కదా? పైసలు ఇస్తున్నా అది ఇప్పుడు నేను వచ్చిపోయాను కదా, నేను వచ్చిపోయిన గ్యారంటీ రేపటి ఇక్కడ పెట్టింది కదా, అడ్డా ఇక్కడ పెట్టినాడు. మాకు భయపడి ఇక్కడనే అడ్డబెట్టి ఓటుకు 5,000 ఇస్తానని చెప్పి కేసీఆర్ కొడుకు ఇక్కడనే చుంటున్నాడు. తీసుకొని పక్క వేసుకుని మన పైసలే అవి పక్క తీసుకోవాలి. అవునా కదా? గుర్తులు మాత్రం అటు గుర్తిని అనుకో వేస్తారా? అటు వేస్తారా? అదే కొట్టి రమ్మన్నట్టున్నాను. ఎందుకేయాలో ఓటు అలాగే ఇప్పుడు ఓటు ఎందుకేయాలి? ఇంతకుముందు సరే నాకు ఓటేసారు, నాకు ఎంపీ ఓటేసారు, నేను నిధులు పట్టుకొస్తున్నా ఓకేదాలు ఏమన్నా చెప్తాను. లెక్క అంటే చెప్తాను, లెక్కంతా రాసుకొస్తా చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ వరకు మన దాకా ఓటేసి మున్సిపల్ కౌన్సిలర్ గెలిపించారు. ఏమన్నా సిరిసిల్ల మీకు సమస్యలు మారినాయా? వర్షం పడితే ఆ శాంతినగరం, శ్రీనగర్ కాలనీ అవన్నీ కూడా పల్లెటూరు అవన్నీ కూడా వర్షం వస్తే మొత్తం మునిగిపోతుంది. మునిగిపోతుంది ఆ వాళ్ళ మునిగిపోయి పక్క పెట్టు. సాక్షాత్తు కలెక్టరేట్ మునిగిపోయింది. కలెక్టరేట్ మునిగిపోతుంది. అక్కడ ఇల్లు మునిగిపోతుంటే ఎప్పుడో ఘటన అయిపోయాయి. ఇక కలెక్టరేట్ మొన్న కట్టిన కలెక్టరేట్ మునిగిపోతే పాప మా కలెక్టర్ సాబ్ ఏం చేసిందంటే, అరే కలెక్టర్ మునిగిపోయింది కదా, పోవడానికి దారి లేదని చెప్పి ట్రాక్టర్లో వేడు. అది ఆ టీవీ వాళ్ళు చూపెట్టిందట. చూపెట్టిన బిడ్డ నువ్వు నేను కలెక్టరేట్ కడితే నీళ్ళ మునుక్కుంటూ పోవాలి కానీ ట్రాక్టర్లో పోతావని చెప్పి అదే కలెక్టర్ తీసి పడేసాడు. ఆ కలెక్టర్ మునుక్కుంటూ పోవాలట. ఇక్కడ కొత్త చెరువు ఉన్నది, కొత్త చెరువు పూడికలే, దానిలో పెద్ద ఐలాండ్ కడితే ఆ కొత్త చెరువుల నీళ్ళన్నీ సిరిసిల్ల మొత్తం ముస్తున్నావా. ఇక ఇంకో రక మన ఇట్లా మురుకు నీళ్ళుంటాయి, డ్రైనేజీ నీళ్ళని ఒక మూల పెట్టాం. దేశం మొత్తము సిటీలలో ఉన్న మురికి నీళ్ళన్నీ బయటికి పంపుతారు. మురికి నీటి శుద్ధి ప్లాంట్ అంటారు దాన్ని. ఆ బయటికి ఊరతోలు పంపుతారు. ఈయనకు ఎవరు తెలివిచ్చిందో అని తెలివి ఎక్కడదో అర్థం కానీ ఊళ్ళలో మురికి నీళ్ళని కనిపించారు. మురికి నీళ్ళు బయటికి పోతాయా సిరిసిల్ల వస్తాయా? బయటికి పోనా సిరిసిల్ల ఉన్నా ఇలా కలిసి 14 పెట్టిన 14 మొత్తం కప్పు వాసన. అవునా కదా? ఇవన్నీ కూడా నాశనం చేసిండు. ఇలా మన ఏం చేస్తా అంటే పైసలు మొత్తం ఆ యొక్క మొత్తం పైసలు ఇస్తున్నాం. ఇక వస్త్ర పరిశ్రమ ఏడున్నది సిరిసిల్ల. మరి యారింటి పోయి ఏడవట్టాలి ఏడబెట్టిండు వివరాలు పెట్టిండు. అంటే పుండొకలక మందొక తెలివి కలిగి యారిని పోయి సిరిసిల్ల పెట్టాలన్నా విమలవాడ పెట్టాడు. పోనీ విమలవాడ కన్నా ఉపయోగం అంటే ఏం ఉపయోగం లేదు. ఈడ పెడితే ఆ కమిషన్ లా తొప్పితే సిరిసిల్లోడు
ప్రశ్నిస్తారని చెప్పి ఆ కమిషన్ల దందా కోసం కిలోకు కమిషన్ తీసుకుంటే ఆడబెట్టి తీసుకుపోయి యాడిపో ఏడుడాలా ఆడబెట్టాడు. ఆ అప్రైల్ పార్క్ ఉన్నది, అది 10 షెడ్లు వేసిరు, అది స్టార్ట్ అయ్యాలి. దాని ద్వారా కార్మికులకు ఓనర్ చేసే వర్క్ ఓనర్ అనే పథకాన్ని ఏం లేకుండా చేసి ఇలా నాశనం చేసిండు. 220 యూనిట్లు పడ్డారంటే దాదాపు మొత్తం అన్ని మూతపడ్డాయి. ఇలా కార్మికుల పరిస్థితి ఇట్లుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ షెడ్లు వేసారు, కనీసం ఎవరికి మగ్గాలు ఇవ్వలేదు. దాని గురించి వాళ్ళు మోసం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ 2 సంవత్సరాలు కనీసం పట్టుకున్న పాపాలు అవ్వలేదు. ఇవాళ చుట్టుపక్కల విలేజ్ ఉన్న గ్రామాలు ఈ సిరిసిల్లకే పైసలు గతిలేవరా బాబు అంటే ఆ 7 గ్రామాలను తీసుకొచ్చి మన కలిపారు. వాళ్ళకు పాపం ఎంత నష్టం జరుగుతుందంటే ఈజీఎస్ పైసలు గ్రామాలకు అసలు ఉపాధి కూలి వేయింది వరకు వాళ్ళకు పన్నులు పెరిగినాయి. ఇలా కాంగ్రెస్ వచ్చి మేము గ్రామాలు చేస్తాము సిరిసిల్లగా తీసేస్తామన్నారు. 2 సంవత్సరాలు కనీసం వాళ్ళు తీసేలేని పరిస్థితి. ఇవన్నీ ఉన్నా కూడా లెక్క చెప్తా. ఈ సిరిసిల్ల మున్సిపాలిటీకి ఇవాళ 14వ 15వ ఆర్థిక సంఘం నిధులు 29 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 29 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అమృత పైసలు 50 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ సన్నిధి ఏం జమానత్ లేకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చినాం. 11,000 మందికి ఇచ్చినాం. 40,000 ఓటర్లు ఉంటే 11,000 మందికి 10,000 రూపాయలు ఏం పూచికత్తులు లేకుండా ఇలా 21,52,00,000 రూపాయలు ఇవాళ ఇచ్చినాం. 44 లక్షల రూపాయలు స్వచ్ఛ భారత్ పైసలు తిరిగిచ్చినాం. ఇన్ని చెప్పుకుంటూ పోతే వరద లెక్క నిధులు మేము తీసుకొస్తే సిరిసిల్ల మాత్రం వరదలతో మునిగిపోతున్నది. వరద లెక్క పైసలు మేము తీసుకొచ్చినాం. ఇలా సిరిసిల్ల మాత్రం వరద నీటితో మునిగిపోతుందంటే ఈ పైసలు ఏరిపోయినాయి. ముఖ్యదన్న ఇవాళ బుక్ ఓటీసీ మీకు పంపిస్తాం. మీ అందరికి మేమేం చేస్తాం, మోడీ పైసలు మోడీ ప్రభుత్వం ఏమేమి ఇచ్చిందో మొత్తం బాధ్యత ప్రింట్ తీసి ఇలా మీ ఇంటికి ఒక్కొక్కరు ఇంటికి పంపిస్తున్నా. కేసీఆర్ కొడుకు కూడా పంపిస్తా, వస్తాడు. నేను వచ్చిపోయినాక వస్తాడు. నువ్వు ఏం బిక్కినవని నీకు ఓటేయాలి. ఇలా కేసులు పెడుతున్నాక వీళ్ళందరూ ముఖాలు చూడక వీళ్ళు ఏమైనా కబ్జాలు చేసుకోవడానికి ఉన్నారా? వీళ్ళు ఏమైనా ఇసుకదంతా చేసుకోలేక ఉన్నారా? వీళ్ళు ఏమైనా ప్రజలను దోసుకుంటూ ఉన్నారా? వీళ్ళందరూ మా కోసం కష్టపడి రాక వీళ్ళందరూ కనీసంగా కోటయ్యాక మోడీ ప్రభుత్వానికి ఓటయ్యాక అని చెప్పి మీ ఇళ్ళ వచ్చి మీ కాలు మొక్కిరాక మీకు దండం పెట్టరాక వీళ్ళందరూ నా కోసం పనిచేసినాక పార్టీ కోసం పనిచేసినాక వీళ్ళందరూ మీతో ఓటేస్తే ఇలా పైసలు నేను తీసుకొచ్చినాక ఇలా సిరిసిల్లకు ఇలా వాళ్ళే పోటీ చేస్తున్నాక ఇలా వాళ్ళ కోసం నేను మీకు దండం పెట్టడానికి మీ ఓట్లు ఏమని వేడుకోవడానికి వీళ్ళందరి కోసం నేను వచ్చినాక అసలు ఆలోచించాక ఇలా కేటీఆర్ ఎంత అలసగా చేశాక 2,40,000 ఇల్లు 2,40,000 ఇల్లు ఇస్తే ఈ సిరిసిల్ల ఎంతమందికి ఇల్లు వచ్చినాక ఒక్కరు చెప్పాక ఇల్లు ఉద్యోగాలు ఇయ్యాడే, ఒక్కరికి ఉద్యోగాలు ఇయ్యాడే. నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ వైపు గొడవ చేశాక పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమంటే నన్ను అరెస్ట్ చేశారు. 109 కేసులు పెట్టారు. ఈ సిరిసిల్లకు కేసీఆర్ కొడుకు వచ్చినా, కేసీఆర్ అల్లుడు వచ్చినా, కేసీఆర్ వచ్చినా కూడా వీళ్ళందరినీ లోపడేసినాక వీళ్ళందరి మీద కేసులు పెట్టినాక కేటీఆర్ అప్పుడేమో పోలీస్ కేసు పెట్టి నా మీద, ఇప్పుడేమో లీగల్ నోటీస్ ఇస్తాడు. ఇంకా నేను వేధించుడు పనిచేయాలని చెప్పిన నేను మా అయ్య పేరు చెప్పి రాజకీయాలకు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా నాన్నమ్మ పేరు చెప్పి రాజకీయాలు రాలే. నేను బాధ్యత ఈ కరీంనగర్ జిల్లాలో దేశం ధర్మం సమాజం అనే ఒక నినాదంతో ఈ పేద ప్రజల భక్తులు బాగు చేయడం కోసం లాఠీ దెబ్బలు తిన్నా, జైలుకు వెళ్ళినా, కేసులు భరించినా, అరే కేంద్ర మంత్రిగా ఉండి ఇప్పటి కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాక నేను మీకోసం చెప్పండి. చౌరస్తాకొచ్చి ఈ సిరిసిల్ల చౌరస్తాకొచ్చి అంబేద్కర్ గారి కాళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వు ఏం చేస్తావు,
నువ్వు ఎంత పంచినావు నీ అయ్య పేరు చెప్పొచ్చి బండి సంజయ్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆడి పోసుకున్నాక లోపడేసిండు 2 రోజులు 3 రోజులు లోపడేసిండు ఇంత ఆశ్రమా పోని మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు ఎవడ అభివృద్ధి చేసిండా అంటే ఏం చేయలే 24 గంటలు బండి సంజయ్ తిప్పుడే నేను వెనక మళ్ళీ వస్తాను రేపు మళ్ళీ బిడ్డ నన్ను ఇట్లా టార్గెట్ చేసి తిట్టినవనుకో మళ్ళీ ఇదే చౌరస్తాకి నేను వస్తా నీ బంగారం మొత్తం నీ రాజకీయ భద్రతో నీ రాజకీయ భవిష్యత్తులో ఈ సిరిసిల్ల గడ్డ వేగ తెలుసుకుందాం నేను సిద్ధం నువ్వు సిద్ధమా చెప్పు నా సవాల్ చేయొచ్చు నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే నేను ఇక్కడ ఎంపీని ఇలా నీకంటే ఎక్కువ ఓట్లు నాకేసిన ప్రజలు భారతీయ జనతా పార్టీలో విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారిలో విశ్వాసం ఉంది కాబట్టి నన్ను 2,20,000 మెజార్టీతో గెలిపించారు అదే ప్రజలు కష్టాల్లో ఉన్నారు మత్స్య కార్మికులు కష్టాల్లో ఉన్నారు పేదలు ఇబ్బందులు ఉన్నారు ఎప్పుడన్నా వచ్చి మీ పేదల ఇబ్బందికి చూసింది అక్క ఎప్పుడన్నా మొన్న గాఢ వర్షాలు వస్తే 2 రోజులు అక్క పాపం 2 రోజులు పేదలు నీళ్ళలో మునిగిపోతే ఈ కేసీఆర్ కొడుకు పోటీగాడే కదా మా అయ్య ముఖ్యమంత్రి అని చెప్తావు కదా వాళ్ళని కాపాడే సోయి లేని మూర్ఖులు నేను ఒక్కగా హెలికాప్టర్ వంకొచ్చి వరదల్లో ఊళ్ళో తీసుకుపోయి కాపాడేది లేదక్క ఇన్ని చేస్తే పని సంజయ్ ఏం చేసిరు నీ కళ్ళు తొప్పిపోతే నేనేం చేయాలి బయట ఏం చేయాలి నేను నాకు బూతులు రావు నాకు కేసీఆర్ కొడుకుగా బూతులు రావు నాకు మాటలు వస్తాయి మంచిగా మాట తప్ప వీళ్ళకి అహంకారం లేదు ఇప్పటికీ గదే అహంకారం వాళ్ళ కార్యకర్తలు లొల్లి పెట్టినారమ్మా అరే బండి సంజయ్ వాళ్ళ కార్యకర్తల కోసం కష్టపడుతున్నాడు వాళ్ళ కార్యకర్తలను గెలిపేయడానికి కష్టపడుతున్నాడు ఆయన గెలిపించిన కార్యకర్తలకు అన్ని రకాలు అరుచుకుంటున్నాడు నువ్వేం సార్ తెలిసాక లాభపత్రాలే కూడా వేలు నీకోసం ఓటేస్తే మా కార్యకర్తలకు ఏం జరిగింది సార్ మనం లొల్లి కదా నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మీకు బీఆర్ఎస్ లో అన్యాయం చేస్తే రండి మీ వెనుకల బండి సంజయ్ ఉంటాడు మీ వెనుకల భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటాం మీకు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని కేటీఆర్ కాపాడాడు ఆయన హైదరాబాద్ కి పరిమితం నెక్స్ట్ ఇక్కడ పోటీ చేయాలట హైదరాబాద్ పోటీ చేస్తారట అందుకే ఈ ఖర్చు తగ్గించారు అయినా అక్క ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే పైసలు ఎక్కడ చేస్తాడు నా దర్గా నా ఘాట్కా వాళ్ళు ఇక్కడ లేరు ఢిల్లీలో లేరు కాంగ్రెస్ లో పరిస్థితి కాంగ్రెస్ లో ఓటేస్తే ఈ 2 సంవత్సరాల మీకన్నా చేసిరా కాంగ్రెస్ మీకు 2,500 రూపాయలు ఇస్తారు ఇచ్చిరాక ఓటు వేసి బుద్ధిగా గట్టిగా మరి 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాడు ఇచ్చిందా తులం బంగారం ఇచ్చిందా తులం బంగారం నీకు బంగారం ఇచ్చి మర్చిపోయి పొంగ కొంగులు మంచిగా అప్పుడు ఉత్తపోతారు వాళ్ళు ఇచ్చిన గుంజకపోకూడదు చాలాలు తులం బంగారం ఇస్తారు ఇచ్చిందా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని ఇచ్చిందా మరి మీ పిల్లలకు స్కూటీ ఇస్తారని ఇచ్చిందా మరి ఈ వస్త్ర పరిశ్రమను ఆదుకున్నారా ఒక్క పైసా ఇచ్చిరా మరి కాంగ్రెస్ లో ఎందుకు ఓటాక ముఖ్యమంత్రి ఎవరో తెలుసా నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అని ఎవరన్నారు మరి ముఖ్యమంత్రి దగ్గర పైసలు లేకుంటే మరి సిరిసిలకు పైసలు బీఆర్ఎస్ కూడా ఇవ్వలేడు వారి ప్రభుత్వం లేదు ఉన్నప్పుడు ఇవ్వలే ఇప్పుడు ఇద్దామన్నా లేదు మరి ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవు అంటున్నాడు మరి సిరిసిల్ల అభివృద్ధికి పైసలు ఎవరు ఇవ్వాలి తీసుకొస్తా మీరు మున్సిపాలిటీలో మనకు ఓటు లేకున్నా కూడా ఇలా ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తా నాకు 3 సార్లు చెప్పిండాక బండి సంజయ్ సిరిసిల్ల ఓటర్లకు చెప్పు ఇలా సిరిసిల్ల మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పని చెప్పు పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పు సిరిసిల్ల సంగతి ఏదో అభివృద్ధి ఏదో
నేను చూసుకుంటానని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినాక కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి మున్సిపాలిటీని గెలిపిమని చెప్పు. బండి సంజయ్ నీకు కేంద్ర మంత్రి ఇచ్చినా నువ్వు గెలిపించుకోనా, నా ముంగట నిలవడు. మూడు పైసలు ఎట్లయ్యాను నేను చూస్తా, నీకు పక్క పైసలు ఇస్తానక్క. ఇలా మోడీ దగ్గరికి పోయి నేను ఒళ్ళు పెట్టానా లేదా, అడిగానా లేదా, మీకు ఇల్లు రావాలా లేదా, మీకు సిసిలు అభివృద్ధి చెందానా లేదా, చేయలేదా, రోడ్లు కావాలా లేదా, మోడీలు కట్టానా లేదా, పార్కులు అభివృద్ధి చేయలేదా. కరీంనగర్ చూడక కరీంనగర్ ఎట్లా తయారు చేస్తలేరు, కరీంనగర్ మొత్తం అందంగా తీర్చిదిద్దా. ఇలా చేద్దామంటే చేయగల 5 సంవత్సరాలు కేసీఆర్ కోరుతుంది. అదే లెటర్ ఇయ్యారు. సరే పైసలు తీసుకొస్తా అంటే నువ్వు తీసుకొస్తా, నాకు పేరు రాదు, నీకు పేరు వస్తాను. పేరు వదులుతారా, పేరు వదులుతారా? అసలు చేసింది మేము, పేరు మాత్రం టక్క టక్క నేను లేని చూస్తాను. మొత్తం కొబ్బరికాయ ఓటర్ పీక్తాను, కొబ్బరికాయ ఓటుడు పీకు. ఆయన పైసలు నమ్మించి ఓటు తీసుకున్నాడు. నేను పైసలు తీసుకొస్తా అంటే తీసుకురానే, నువ్వు మేము ఇచ్చిన పైసలు మొత్తం అటు ఇటు పెడతావే. పేదోళ్ళకి ఇవ్వాల్సిన పైసలు పేదోళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ ఎన్నికలు రాగానే పైసలు ఇచ్చి ఓట్లు తీసుకుంటావే. ఒక్కసారి ఎంత బాగా ఓట్లేదు తొందర ముస్తా మళ్ళీ మీతో మాట్లాడతా. 11వ తారీఖు ఎన్నికలక కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు, పాపం గెలిపించాక మీరు నన్ను పూర్తిగా గెలిపించారు. ఓటు పూర్తి కోటేశారు, అవునా కాదా? నేను పోయి వేరే పార్టీలో చేస్తే మిమ్మల్ని మోసం చేసినట్ట కాదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండ వేసుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో మా స్పీకర్ సార్ చాలా మంచోడు, చాలా నిజాయితీపరుడు, ఆ పదవి చాలా గొప్పది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినలను కాంగ్రెస్ పార్టీలో ఏదైనా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు చెప్తున్నారు. వాళ్ళు కండువ వేసుకునేది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు సంసారం చేసేది గాంధీ భవన్ లో, జిల్లాలలో సంసారం చేసేది డిసిసి భవన్ లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చేది కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకునే కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కానీ ఇలా స్పీకర్ సార్ ఏమంటారంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నేను స్పీకర్ గారికి చెప్తున్నాను, సార్ నిజాయితీ పరువుని, అది గౌరవప్రదమైనటువంటి చేయాలి. ఇలా స్పీకర్ సార్ కి గౌరవం ఉంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను నువ్వు అనుకుంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను అనుకుంటే, ఎవరైతే ఫిరాయించిందో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోయి ప్రజలను అడుగుతారు, నువ్వు వీళ్ళు ఏ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నా, నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ చేసేద్దాము ఇలా గౌరవ స్పీకర్ గారికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు, స్పీకర్ తీర్పు తీసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా వివరిస్తారు. కానీ స్పీకర్ గారు మాత్రం ఇవాళ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని క్లీన్ చిట్ ఇస్తే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నవ్వుకొని చేస్తున్నారు తప్ప ఇవాళ స్పీకర్ యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తలేరు. ఇవాళ స్పీకర్ గారిని మళ్ళీ కోరుతున్నా, ఇవాళ ప్రజల్లో తిరగండి, ప్రజల్లో విచారణ చేయండి. నేను ఫిరాయించిన ఎమ్మెల్యే నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలను గల్లవట్టారు. కానీ మీరు ఏ పార్టీకి మేము ఓటు చేస్తే మీరు ఏ పార్టీకి పోయారు, ఏ పార్టీ కొమ్ము కాస్తున్నారు ఇదే చేయండి. మేము నిజాత్మక ఈటల రాజేందర్ గారు బీజేపీలో చేస్తే ఆయన పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయించినాం. కోమరెడ్డి రాజగోపాల్ గారు ఎమ్మెల్యేగా ఉండి మా పార్టీలో చేస్తే వాళ్ళతో రాజీనామా చేస్తాం. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు సిఎల్పీని మొత్తం బీఆర్ఎస్ లో చేసుకొని వాళ్ళు గది వేసారు, వీళ్ళు గది వేసారు. ఇలా చక్రం మొత్తం న్యూస్ అంతా కూడా దాని మీద పోతుంది తప్ప మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఇలా ప్రజలకు ఏం చేద్దాం, ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దామని చెప్పి ఎవరు అడుగుతాక. అందుకే ఇలా పైసలు నేను తీసుకొస్తాక, పైసలు తీసుకొచ్చేది నేను, ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ఏమి అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీలో ఇంతమంది మా వాళ్ళు పోటీ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒక్కొక్కరు చరిత్ర ఉంది. వీళ్ళందరికీ గెలిపేనాక పువ్వు గుర్తు మీద ఓటేయండి.
వీళ్ళందరితో ప్రమాణం చేస్తా ఇప్పుడు మేము కదా నిజాయితీగా పనిచేస్తాం, నిబద్ధతతో పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, ఎక్కడ అవినీతికి పాల్పడమని చెప్పి వాళ్ళతో మీ సమక్షంలో ప్రమాణం చేస్తా. ఇలా టీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ఈ అంబేద్కర్ సాక్షిగా వాళ్ళ అభ్యర్థులతో ప్రమాణం చేసే దమ్ము ఉందని అడుగుతున్నా. మేము నిజాయితీగా మీ నిధులు బిగిస్తాం. అక్కడ మాకు ఓటేకుంటే మేము ఇచ్చిన పైసలు అడిగి పోతున్నాయి అక్క. అది మీకు ఎంతగా అభివృద్ధి అవుతుందా? మొత్తం నాయకులు మొత్తం దోసుకపోతున్నాయి. కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి అవకాశం ఏంటి, సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి. సిరిసిల్ల అభివృద్ధి ఏందో, పేదల బతుకులు ఎట్లా బాగుండాలో మేము చూసుకుంటాం. మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, మీ ఓట్లే కానక మీ కుటుంబ సభ్యుల ఓట్లు, మీ బంధుమిత్రుల ఓట్లు, మీకు తెలిసిన ఏ జిల్లాలో ఉన్నా అన్నారండి. సిరిసిల్ల మొత్తం పువ్వు 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 అంటున్నారు. ఏ సర్వే స్టాఫ్ పువ్వు 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 అంటున్నారు. మేము కూడా పువ్వుర్తి చేస్తున్నాం, మీరు కూడా పువ్వుర్తి వేయాలని చెప్పి అందరినీ పిలిపించి ఓట్లు వేయించాక మా ఊళ్ళని గెలిపించండి. మా ఊళ్ళ పైసలు లేకపోతాక కొట్లాడే తమ్ముందక, మా ఊళ్ళ పైసలు లేవక నిజాయితీ ఉందక, మా ఊళ్ళ పైసలు లేవక పైసలు రప్పించే దమ్ము మా వాళ్ళ దగ్గర ఉందక. ఆలోచించండి, ఎవరు కావాలన్నా మేము ప్రగతి గురించి మేము ఆలోచిస్తున్నాం, పైసల గురించి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆలోచిస్తున్నాం. ఈ బాగోగుల గురించి మేము ఆలోచిస్తున్నాం, అక్రమ దండాల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక్కసారి అడగండి, సిరిసిల్ల అభివృద్ధి కావన్నా, ఈ చిల్లర రాజకీయాలు కావన్నా, ఈ మోడీ ఇచ్చిన నిధులు దారి మళ్లించే పార్టీ కావన్నా, ఒకసారి ఆలోచించి ఇలా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మా అభ్యర్థులందరూ గెలిపించాల్సిందిగా మీకు రెండు చేతులు జోడించి మొక్కుకుంటూ ధైర్యంగా ఓచేదక్కడండి. వేస్తారు కదా మన చేతుగా పువ్వా ఇంత స్పందన జరుగుతున్నా పువ్వన్నా పువ్వా పువ్వులా మీరు ఓట్లేదా ఓట్లు వేస్తారు వేస్తారు కదా. ఒకసారి ప్రమాణం చేయించారు సగపడ అందరు ప్రక ఇలా ప్రభుత్వం ఏలే, ఇలా 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల ఉన్నదక గవర్నమెంట్ స్కూల్లో పేదోళ్ళు అనుకుంటారు కొనకాల. ఇవాళ స్కూల్లో 10th క్లాస్ పిల్లలందరూ కూడా సైకిల్ ఇచ్చారా అందరికి సైకిల్ ఇచ్చాక 20,000 సైకిల్ ఇచ్చాను. 20,000 మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు సైకిల్ ఇచ్చాక 10th క్లాస్ వాళ్ళకు ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టాక, ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టినా. 10వ తరగతి సైకిల్ ఇచ్చినా ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టాక. ఇంకా చేస్తాం సేవ చేసే అవకాశం నాకు. ఇది మంచి అవకాశం, ఈ మంచి అవకాశం చేయాల్సిన అందరికీ